హలో వియర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు కూడా మీకు సమ్మర్ పర్పస్ కలెక్షన్ శారీస్ చూపించడానికి, అలాగే డిజైనర్ శారీస్లో రెగ్యులర్ వేర్ శారీస్, పార్టీ వేర్ కలెక్షన్ శారీస్ చూపించడానికి మేము వచ్చేసాము వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి మిస్ ఇండియా డిజైనర్ శారీస్లో ఎలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు చూసేద్దాం. మిస్ ఇండియా డిజైనర్ శారీస్లో ఉన్న సరికొత్త వెరైటీ శారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ లక్ష్మి గారు. మరి ఈ రోజు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? సో సమ్మర్ కలెక్షన్ చూద్దాం. సమ్మర్ కలెక్షన్, yes ఓకే అండి. ఫస్ట్ సారీ సిల్క్ కోటలో ఒక వెరైటీ చూద్దామండి. సిల్క్ కోటలో ఒక వెరైటీ, దానికి మనకి టిష్యూ వీవింగ్ లాగా మనకి మొత్తం వస్తుంది, కడ్డీ బోర్డర్ లాగా జరీ స్టైల్ వస్తుంది అనమాట. సో అదే విధంగా మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తో మనం మొత్తం టిష్యూ వీవింగ్ తీసుకున్నాం. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్స్ లో పెద్ద పెద్ద బంచెస్ లో తీసుకున్నాం. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ లైట్ స్కై బ్లూ కాంబినేషన్స్ తో శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఈ బంచెస్ లాగా తీసుకున్నాం అనమాట. అదే విధంగా కింద బార్డర్ వైజ్ తీసుకున్నప్పటికీ కడ్డీ బోర్డర్ లాగా కొంచెం బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాము. శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఉంటుంది. మన టిష్యూ కోటలో కూడా మనకి మంచి లుక్ కనిపిస్తుంది. పళ్ళుకి వచ్చేటప్పటికి కొంచెం గ్రాండ్ గా మనం టిష్యూ పెద్ద బోర్డర్ తీసుకున్నాం. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి సింపుల్ గా ప్లెయిన్ ఆఫ్ వైట్ లో తీసుకున్నాం. టిష్యూ కోట వెరీ స్పెషల్ గా ఉంది సమ్మర్ పర్పస్. మరి కాస్ట్? దీని కాస్ట్ మనకి 2600 పడుతుంది. 2600 రూపీస్. జూట్ కోట తీసుకున్నాం అండి. జూట్ కోట, వావ్, కలర్ చాలా బాగుంది. అవును, లైట్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. దీంట్లో కూడా మనకి ఏంటంటే బార్డర్ వైజ్ మనము సేమ్ కలర్ షెల్ఫ్ కలర్ లో మనము బాగల్పూర్ మీటర్ లో తీసుకున్నాం అనమాట. బార్డర్ వైజ్ ఇప్పటికి క్రీమ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకొని దీంట్లో హార్ట్ డిజైన్ అంటే మ్యాంగో డిజైన్స్ లాగా తీసుకొని దీనికి మనం డిజైన్ అనేది ఒక గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో డిజైన్ చేసుకున్నాం. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం మిడిల్ పార్ట్ వైజ్ ఇప్పటికి మనకి ఒక డైమండ్ షేప్ అనేది మనకు ఫుల్ డిజైన్ లాగా తీసుకున్నాం. స్మాల్ నుంచి బిగ్ సైజ్ వరకు శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి సేమ్ కాంట్రాస్ట్ లో మనకి పైన ఏ టైప్ కాంబినేషన్స్ తీసుకున్నాము కాటన్ సిల్క్ లో సేమ్ అదే స్టైల్లో మనకి బ్లౌజ్ కూడా ఇలా తీసుకున్నారు. సో హ్యాండ్స్ కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది కాబట్టి లుక్ వైజ్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 2400 రూపీస్. 2400 రూపీస్ ఈ శారీ కాస్ట్. నెక్స్ట్ శారీ జూట్ కోటాలో మనం ఇంకొక మోడల్ తీసుకున్నాం. జూట్ కోటాలో ఇంకొక మోడల్ తీసుకున్నాం. మనం ఏంటంటే పైన బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో బార్డర్ వైజ్ తీసుకున్నాం. అంటే మనకి బయలు జూట్ వీవింగ్ లాగా వస్తుంది అనమాట, ప్యాచెస్ కాంబినేషన్. శారీ మొత్తం మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ తో మొత్తం ఫుల్ జూట్ వీవింగ్ అనేది మనకి మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ లాగా కనిపిస్తుంది. అలా ఉంటుంది. మనకి ఈ శారీలో హైలైట్ ఏంటంటే మనకి పళ్ళు పాటికి ఏ డిజైన్ తీసుకున్నారో సేమ్ అదే బార్డర్ మనకి కింద కూడా మనకి అదే బార్డర్ మనకి కంటిన్యూ ఎలివేట్ వస్తుంది. ఇది పైథానిక్ టైప్ డిజైన్స్ లాగా మనకు వస్తుంది అనమాట. ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తీసుకుని దీంట్లో థ్రెడ్ వీవింగ్ అనేది మనకి రావడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఇలా ఉంటుంది కాబట్టి చాలా బాగా వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. బార్డర్ ఇచ్చారు కాబట్టి బ్లాక్ ప్లెయిన్ అనేది యూస్ చేస్తారు. సో మనకి కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి శారీ లుక్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, మరి ఈ శారీ ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకి 2600 రూపీస్. 2600 రూపీస్ ఈ శారీ కాస్ట్. సో yes, చూస్తున్నారు కదా, మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో చూస్తే గనక మనకి చాలా స్పెషల్ కలెక్షన్ శారీస్ అన్ని కనిపిస్తున్నాయి కదా. ఎస్పెషల్లీ వచ్చేసి సమ్మర్ కి కావాల్సిన చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో శారీస్ తో పాటు మనకి లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ కుర్తీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. టిష్యూ కోటాలో ఇంకొక మోడల్ చూద్దాం. మనం గ్రే కలర్ కాంబినేషన్స్ లాగా తీసుకున్నాం. జస్ట్ పైపింగ్ అనేది మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. దీంట్లో కుందన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. శారీ మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే మొత్తం గ్రే కలర్ కాంబినేషన్స్ కి టిష్యూ వీవింగ్ అనేది మొత్తం వస్తుంది. శారీ మొత్తం కూడా మెటీరియల్ కూడా స్టిఫ్నెస్ అనుకుంటారు అండి, చాలా స్మూత్ ఉంటుంది మెటీరియల్ కూడా. మనకి సెమీ ఫాలింగ్ ఉంటుంది. అవునండి. దీంట్లో మొత్తం కూడా మనకి ఏంటంటే శారీ మొత్తం మిడిల్ వైజ్ కూడా మనకి కుందన్స్ రావడం వల్ల అంటే శారీ లుక్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా పళ్ళు పార్ట్కి వచ్చేప్పటికి అప్లిక్ వర్క్ లాగా మనకి వస్తుంది అనమాట. అదేవిధంగా కింద మనకి అవునండి సేమ్ మనకి ఏ టైప్ బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ మనకి అప్లిక్ వర్క్ స్టైల్ లాగా మనకి ఒక డిజైన్ అనేది మంచిగా అప్లిక్ చేశారు. కాంబినేషన్స్ చాలా బాగుంటుంది శారీ కూడా. కింద అదే బార్డర్ మనకి కింద కంటిన్యూగా ఇది వస్తుంది అనమాట. లుక్ కూడా మనకి ఏంటంటే స్మూత్ ఉంటుంది మెటీరియల్. లుక్ కూడా చాలా డిఫరెంట్ గా స్టోన్ వర్క్ అండి. చాలా బాగుంది శారీ. మనకి బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే, ఏదైతే బార్డర్ కలర్ లో అప్లిక్ వర్క్ ఉందో అదే విధంగా తీసుకున్నాం. మనకి ఏంటంటే ఈ శారీ ఈ సమ్మర్ కి ఏంటంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది బట్ కంఫర్టబుల్ కూడా ఉంటుంది కాబట్టి గ్రాండ్ గా పార్టీస్ కి లుక్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ శారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 2600 పడుతుంది. 2600 రూపీస్ ఈ శారీ కాస్ట్. నెక్స్ట్ శారీ మనకి కోటా జూట్ లో మనకి ఒక మోడల్. ఓకే, సో మనకి ఏంటంటే వీట్ కలర్ కాంబినేషన్స్ లో సమ్మర్ పర్పస్ ఈ కలర్స్ అయితే బాగుంటాయి.
సమ్మర్ కంతా మనకి ఏంటంటే కొంచెం లైట్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. సో మనం వీట్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. జస్ట్ పైన మనకి బార్డర్ వైజ్ మనం పింక్ కలర్ కాంబినేషన్ తో చిన్న లేస్ గా తీసుకున్నాం అనమాట. మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మొత్తం తీసుకున్నాం. ఒకటి జరీ తీసుకుని ఒకటి సిల్వర్ లో తీసుకున్నాం. శారీ మిడిల్ వైజ్ కూడా మొత్తం టోటల్ గా మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేది ఎలివేట్ అవుతుంది. సో అదే విధంగా కింద బార్డర్ వైజ్ కూడా ఇప్పటికి అవునండి హైలైట్ గా కనిపిస్తుంది. శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదే విధంగా మనకి ఏంటంటే శారీ మొత్తం కూడా బార్డర్ వైజ్ ఒక ఫ్లవర్ డిజైన్స్ తో దీంట్లో మనకి సిల్వర్ వీవింగ్ రావడం వల్ల లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా మనకి బార్డర్ అనేది స్కర్ట్ బార్డర్ స్టైల్ లాగా వస్తుంది. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ బాగుంటుంది అనమాట. అదేవిధంగా పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ పింక్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రొకెట్ స్టైల్ లో తీసుకున్నామండి. రెగ్యులర్ గా మనం అంటే ఆల్మోస్ట్ ప్లెయిన్ తీసుకుంటూ ఉంటాం కదా. ఇది శారీ కింద స్కర్ట్ బార్డర్ స్టైల్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది కాబట్టి మనం బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బ్రొకెట్ స్టైల్ లో తీసుకున్నాం. బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి లుక్ కూడా చాలా డిఫరెంట్ గా పార్టీ వేర్ లుక్ గ్రాండ్ గా ఉంది. శారీ చాలా సూపర్ గా ఉంది. శారీ కూడా మనకి మరి ఈ స్పెషల్ శారీ కాస్ట్ దీని కాస్ట్ లో మనకి 2500 రూపీస్. 2500 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ శారీ మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీని చూద్దాం. ఇప్పుడు మన సమ్మర్ లోనే మనకి ఒక మోడల్ చూద్దామండి. అంటే ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ గా యూస్ చేసే విధంగా ఉంటుంది. సో పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి మనకి ఈ స్టైల్లో ఉంటుంది. అదే విధంగా మనకి కలంకారీ ప్రింట్ లాగా మనకి బార్డర్ వైజ్ 2 సైడ్స్ బార్డర్స్ కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం స్ట్రైట్ లైన్స్ లో తీసుకున్నాం. అంటే బ్రింజల్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం అనమాట. సో శారీ మొత్తం కూడా మనకి పళ్ళు పార్ట్కి ఈ స్టైల్లో ఉంటుంది. మామూలుగా దూపైన సిల్క్ ఏంటంటే మనం ఎక్కువగా సింగిల్ కలర్ కాంబినేషన్స్ లో చూసామండి. ఇది ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఫ్రిల్స్ కి మనకి ఈ స్టైల్లో వస్తుంది అనమాట. కుచ్చుల దగ్గర మనకి ఈ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ లో మనకి ఈ స్టైల్లో ఉంటుంది కాబట్టి లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. దీని కాస్ట్ వచ్చి మనకి 720 పడుతుంది. 720 ఓన్లీ. రెగ్యులర్ వేర్ మనకి ఆఫీస్ పర్పస్ కూడా చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ 720 రూపీస్ ఓన్లీ. ఇంకొక సమ్మర్ లోనే ఇంకొక మోడల్ అండి. సిల్క్ కోట అనేది మనం తీసుకున్నాం. ట్రైబల్ డిజైన్స్. సో మనకి పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి ఒక డిజైన్స్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నాం. శారీ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి గ్రీన్ అండ్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం అనమాట. బార్డర్ వైజ్ మనకి జరీ స్టైల్ వచ్చింది. కింద మనకి ట్రైబల్ డిజైన్స్ లాగా తీసుకున్నాం. వావ్, కింద వర్క్ అనేది చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. సో మనకి ఈ ట్రైబల్ డిజైన్స్ లో కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ గా మనం ప్రింటెడ్ స్టైల్ తీసుకుని దీంట్లో ఏంటంటే మోతీ వర్క్ అనేది ఎలివేట్ చేస్తాం. అంటే కొంచెం శారీ లుక్ కూడా చాలా టోటల్ గా డిఫరెంట్ గా మారుతూ ఉంటుంది. సన్న మోతీ తీసుకున్నాం. శారీ మొత్తం కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. శారీ కూడా చాలా బాగుంటుందండి. ఇది బ్లౌజ్ వస్తుంది అన్నమాట. కాంట్రాస్ట్ కాంబినేషన్స్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా. సో మనకు సింపుల్ గా యూస్ చేసేదానికి లైట్ వెయిట్ కావాలి. సమ్మర్ కిటీ పార్టీస్ కి ఏమైనా కావాలి. మరి ఈ సారీ ప్రైస్ దీని కాస్ట్ వచ్చి మనకి 1200 పడుతుంది. 1200 రూపీస్ ఓన్లీ. సిల్క్ అండి. స్ట్రాబెర్రీ సిల్క్. ఓకే. సో మనం పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్స్ అనేది యూస్ చేస్తాము. సమ్మర్ కన్నప్పటికి కొంచెం ప్రింటెడ్ ఐటమ్ ని ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఈ స్టైల్ లో తీసుకున్నమాట. శారీ మొత్తం మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే లైన్స్ ద్వారా చెక్స్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కలర్ కూడా మనకి ఏంటంటే అడ్డచారులు కొంచెం నిలువు స్ట్రైట్ లైన్స్ రావడం వల్ల ఏంటంటే లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. రెడ్ అండ్ ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ కాంబినేషన్స్ లో వస్తుంది అనమాట. కిందకి వచ్చే ప్రింటెడ్ ఐటమ్ లో మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం ఎలివేట్ చేస్తాం. ఏదైతే పళ్ళులో ఇచ్చారో అది. ఇది మనకి స్ట్రాబెర్రీ సిల్క్ లో అంటే మనకి ప్రింటెడ్ ఐటమ్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి. ఒక్కొక్క పీస్ అనేది డిజైనర్ పీసెస్. సింపుల్ గా ఉంటుంది. లుక్ వైజ్ కూడా మనకి మంచిగా కనిపిస్తుంది. కంఫర్టబుల్ గా ఉంటుంది. సమ్మర్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. లుక్ కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ మనకి 650 పడుతుంది. 650 రూపీస్ ఓన్లీ. ఓకే. మరి ఇప్పుడు వరకు చూసిన సారీస్ లో కలర్స్ ఫస్ట్ లో మనం చూసిన అన్ని డిజైనర్ పీసెస్ మేడం. ఇప్పుడు సిల్క్ కూడా ఒకటి మీకు చూపించాం. దాంట్లో కలర్స్ ఉంటాయి. కలర్స్ ఉంటాయి. ఇది స్ట్రాబెర్రీ సిల్క్ లో కూడా మనకి డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది. అన్ని సింగిల్ పీసెస్ కానీ డిజైనర్స్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 650. ఓకే. సో వియర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీ ప్రైస్ వచ్చేసి 650 రూపీస్ ఓన్లీ. మరి మీకు సమ్మర్ లో స్పెషల్ కలెక్షన్ కావాలి, మీరు కూడా కొంచెం ఈ కంఫర్టబుల్ గా ఉండే సారీస్ కావాలి అనుకుంటే మరి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో చాలా స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయండి. అవి కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి. అలాగే చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి. లేటెస్ట్ కలెక్షన్స్ కూడా ఉంది. మరి ఇలాంటి కలెక్షన్ కోసం మీరు తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. ఇక్కడ మనకి డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ స్ట్రాబెర్రీ సిల్క్ లో ఇంకొక మోడల్ అండి. ఓహో. సో మనం ఇక్కత్ స్టైల్ అనేది తీసుకున్నాం అన్నమాట. స్ట్రాబెర్రీ సిల్క్ లో ఇక్కత్ స్టైల్. మనం క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు. అదే విధంగా ఆకుపచ్చ గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ కలర్ యూస్ చేశారు. గచ్చకాయ కలర్ అని ఒకటి వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనకు ఇక్కత్ అనేది మొత్తం ఫుల్ ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో కింద మనకి ఏ టైప్ బార్డర్ యూస్ చేశారు. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి బిగ్ సైజ్ బార్డర్ లో తీసుకున్నాం. ఓకే. పైన కింద బార్డర్ సింగిల్ పెద్దగా తీసుకున్నారు. పళ్ళు అనేది మనకి కొంచెం ప్రింటెడ్ ఐటమ్ కాబట్టి సింపుల్ గానే ఉంటుంది అనమాట. శారీ మొత్తం మోడల్ కూడా మనకి డిఫరెంట్ గానే కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో మనము మెరూన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. సో శారీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ వాషబుల్ ఉంటుంది కాబట్టి రఫ్ యూస్ కి చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 650 పడుతుంది. ఈ సారీ ప్రైస్ 650 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది ఫ్యాన్సీ డిజైనర్ అండి. ఫ్యాన్సీ డిజైనర్. వావ్, చాలా బాగుంది. మొత్తం టోటల్ కూడా మనకి ఏంటంటే గ్రే కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. సో వన్ సైడ్ మనకి జరీ స్టైల్ లాగా తీసుకున్నాం అనమాట. కిందకి వచ్చేటప్పటికి క్రీమ్ అండ్ టిష్యూ టైప్ ఇట్లా తీసుకొని
అండ్ మనకి వైట్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాను. అదేవిధంగా జరీ స్టైల్ యూస్ చేశారనమాట. వావ్, చాలా లేటెస్ట్ గా ఉంది, కొత్త ప్యాటర్న్ ఈ సారీ మనకి. ఇది కూడా ఏంటంటే మనకి గ్రే కలర్ కాంబినేషన్ అంటే గోల్డ్ మిక్సింగ్ రావడం వల్ల ఏంటంటే సారీ టోటల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెటీరియల్ కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తుందండి. పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే టిష్యూ టైప్ లాగా బార్డర్ తీసుకున్నాం. సో సారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ స్టైల్లో ఉంటుంది. లుక్ కూడా మనకి సింపుల్ గా డిఫరెంట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నామండి. అంటే టోటల్ గా కొంచెం డిఫరెంట్ గా కనపడాలి కాబట్టి టిష్యూ టైప్ లో తీసుకున్నాం. సేమ్ 2 షేడ్స్ ఏ టైప్ బార్డర్ ఇచ్చారో అదే స్టైల్లో ఉంటుంది అనమాట. ఈ సారీ ప్రైస్ దీని కాస్ట్ వచ్చి మనకి 1450 పడుతుందండి. 1450 ఓన్లీ. మనకి ఎక్స్క్లూజివ్ సారీ అంటే చాలా లేటెస్ట్ గా ఉంది సమ్మర్ పర్పస్. సిల్క్ కోటలో మనకి ఏంటంటే ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నామండి. విత్ దీంట్లో మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేయడం వల్ల ఏంటంటే శారీ టోటల్ డిఫరెంట్ గా మారిపోతుంది అనమాట. సో మనకి జరీ స్టైల్ తీసుకున్నాం, అదే విధంగా ప్రింటెడ్ స్టైల్లో మనకి 3 సైడ్స్ తీసుకున్నాం. మధ్యలో మిడిల్ వైజ్ మల్టీ కలర్ కాంబినేషన్స్ టైప్ లో మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తామండి. అక్కడక్కడ ఈ మిర్రర్స్ రావడం వల్ల ఏంటంటే శారీ టోటల్ గా డిఫరెంట్ గా స్పెషల్ లుక్ కనిపిస్తుంది. శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మనం మెరూన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. సో సింపుల్ గా అట్లా యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సమ్మర్ కి ఏంటంటే మనకి ఏంటంటే లైట్ వెయిట్ కావాలి, బట్ మనకి కంఫర్టబుల్ గా కూడా ఉండాలి కాబట్టి సో మనకి ఆఫీస్ గానీ స్కూల్స్ గానీ వేటికైనా మామూలుగా సమ్మర్ అంటే పిల్లలు తీసుకెళ్ళడం రావడం పికప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యేటట్టుగా ఉంటుంది. కొన్ని ట్రిప్స్ కూడా ఉంటాయి కాబట్టి శారీ కంఫర్ట్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, కొంచెం స్పెషల్ గా కూడా ఉంది శారీ మనకి చూస్తే. మరి ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 1000 రూపీస్ పడుతుంది. ఇది కంచికోట అండి. కంచుకోట. ఓహో. సో మనకి బార్డర్ వేసేపటికి మనం టిష్యూ స్టైల్ లాగా తీసుకున్నామండి. దీంట్లో బార్డర్ అనేది మనకి ప్రింటెడ్ స్టైల్ లాగా తీసుకున్నాం. ఓకే. శారీ మొత్తం కూడా మనకి బార్డర్ వైజ్ చూడండి ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కిందకి వచ్చేటప్పటికి మిడిల్ వైజ్ ఈ బ్లూ కలర్ కాంబినేషన్స్ లో పింక్ కలర్ కాంబినేషన్స్ తో లీవ్స్ లాగా తీసుకున్నాం. మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్ రావడం వల్ల అంటే శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదే విధంగా బార్డర్ వైజ్ కొంచెం బిగ్ సైజ్ బార్డర్ తీసుకున్నాం. బిగ్ సైజ్ బార్డర్ లో ఈ టిష్యూ వీవింగ్ లో ఈ లైన్స్ మనకి పైన ఏ టైప్ పళ్ళులో ఇచ్చారో క్రాస్ లైన్స్ లాగా మనకి రావడం వల్ల ఏంటంటే లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కట్టుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది. శారీ కూడా కొంతమంది అంటే కంచుకోవడం అంటే స్టిఫ్ గా ఉంటుంది అనుకుంటారండి. సెమీ ఫాలింగ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అదే విధంగా పళ్ళుకి వచ్చేటప్పుడు ప్రింటెడ్ స్టైల్ వస్తుంది. సో కంచుకోట కూడా సమ్మర్ కి ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. సో అదే విధంగా బ్లౌజ్ కి వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్స్ లైట్ చిన్న డాట్స్ ఇచ్చారండి. ఓకే, డాట్స్ ఇచ్చారు. మరి కంచుకోట ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 950 పడుతుంది. ఓకే. సో వియర్స్ చూస్తున్నారు కదా కంచుకోట సారీ. దీంట్లో ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 950 రూపీస్ ఓన్లీ. మరి సమ్మర్ పర్పస్ చాలా స్పెషల్ కలెక్షన్స్ అన్ని మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో చాలా కలెక్షన్ ఉందండి. మరి ఇలాంటి కలెక్షన్ కోసం మీరందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో సారీస్ తో పాటు మనకి డ్రెస్సెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీని ఇప్పుడు చూద్దాం. ఇది జూట్ కాటన్ లో ఇంకొక మోడల్ అండి. జూట్ కాటన్. అవునండి. మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తాం. ఇది పళ్ళు పార్ట్కి వస్తుంది అనమాట. శారీ వైజ్ కూడా మనకి మొత్తం టోటల్ గా కూడా మనకి జూట్ వేవింగ్ లాగా వస్తుంది. శారీ మొత్తం మిడిల్ వైజ్ బుటీస్ రావడం వల్ల ఏంటంటే ఒకటి స్ట్రైట్ వస్తుంది, ఒకటి థ్రెడ్ వేవింగ్ తో వస్తుంది. శారీ మొత్తం కూడా టోటల్ మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది. బాగుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే మనకి ప్యాచ్ లేకుండా ఓన్లీ జస్ట్ సింపుల్ గా కడీ బోర్డర్ లాగా తీసుకున్నాం. సింపుల్ బార్డర్ లో తీసుకున్నాం. జస్ట్ మన హ్యాండ్ వాష్ యూస్ చేసేదానికి కూడా సమ్మర్ పర్పస్ బాగుంటుంది చిన్న ఫంక్షన్స్ కి. మరి ఈ సారీ ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకి 900 రూపీస్ పడుతుంది. 900 రూపీస్ ఈ సారీ ప్రైస్. ఇది ఆర్గంజా సిల్క్ అండి. ఆర్గంజా సిల్క్. సో మొత్తం ప్రింటెడ్ ఐటమ్ లాగా తీసుకున్నాం. అంటే లో రేంజ్ వైజ్. సో మనకి రావడం వల్ల ఏంటంటే లుక్ కూడా మనకి పేపర్ సిల్క్ స్టైల్లో వస్తుంది. లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది. దీంట్లో పళ్ళు ఎరివేషన్ పెద్దగా డిఫరెన్స్ ఏం రాదండి. సేమ్ వస్తుంది. ఆ మొత్తం ఫుల్ వర్క్ ఫుల్ డిజైన్స్ అనేది ప్రింటెడ్ లో మనకి పళ్ళు దగ్గర కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. ఫ్లవర్ డిజైన్ తో ఫిల్ అప్ అయింది. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ప్లెయిన్ కలర్ తీసుకున్నారు. వావ్. శారీ మొత్తం హెవీగా ఇచ్చారు, బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చారు. చాలా బాగుంది. ఆర్గంజా సిల్క్ మనకి లో రేంజ్ మేడం. దీని కాస్ట్ వచ్చి మనకి 550 పడుతుంది. ఓ మై గాడ్. ఈ సారీ కాస్ట్ 550 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీని చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనం డిజైనర్ పెట్టుకుంటామండి. ఓకే. ఇప్పటి వరకు మనము అన్ని సమ్మర్ కి కావాల్సిన కలెక్షన్ చూసాం. మరి మిస్ ఇండియా అంటే తెలుసు కదా అండి అందరికి, చాలా స్పెషల్ కలెక్షన్ ఆఫ్ డిజైనర్ సారీస్ ఉంటాయి. సారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ లా తీసుకున్నాం అనమాట. మనకి ఏంటంటే బార్డర్ వైజ్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని మోతీ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. పెద్ద పెద్ద మోతీస్. అవును. సారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. దీంట్లో సారీలో హైలైట్ ఏంటంటే మనకి ప్లెయిన్ శారీతో పాటు మనకి రన్నింగ్ బ్లౌజ్ కూడా ఒకటి వస్తుందండి. అదే విధంగా మనకి కొంచెం కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉండడానికి కొంచెం ఫ్యాన్సీ డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాం. చాలా బాగుంది. మనకి శారీతో పాటు ఈ బ్లౌజ్ వేసుకుంటే డిజైనర్ శారీ విత్ డిజైనర్ బ్లౌజ్. అవునండి. సో శారీ మొత్తం ఫ్రంట్ పార్ట్ కి ఇలా వస్తుంది. సో అదే విధంగా మనకి బ్యాక్ యూస్ చేసేదానికి కూడా మనకి
ఈ స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంది, డిఫరెంట్ గా కనిపిస్తుంది. స్పెషల్ లుక్ కూడా పార్టీస్. బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే పాట్ డిజైన్స్ లాగా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. వేరే సారీస్ మీద కూడా బ్లాక్ వేసుకోవచ్చు ఏదన్నా. మరి ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2300 విత్ బ్లౌజ్. ఓకే, 2300 రూపీస్. ఓకే, సారీ విత్ బ్లౌజ్ వచ్చేసి ఈ సారీ ప్రైస్ 2300 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. డిజైనర్ వేర్ సారీలో ఇంకొక మోడల్ అండి. ఇది సమ్మర్ పర్పస్ ఏంటంటే ఫాలింగ్ స్టైల్ తీసుకున్నాం. మనం డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో లైన్స్ తీసుకున్నాం అనమాట. సేమ్ 3 సైడ్స్ కూడా మనకి బార్డర్ ఒకే స్టైల్ లాగా తీసుకున్నాం. పళ్ళు పాటికి ఈ స్టైల్ వస్తుందండి. మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే, ఒక కొంచెం స్నఫ్ ఒక రకమైన డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. కింద వచ్చి వెల్వెట్ బార్డర్ లాగా తీసుకొని బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో పైన మనకి ఏ బార్డర్ ఇచ్చారు అదే బార్డర్ మనకి కంటిన్యూ చేశారు. సో బూటీస్ రావడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. శారీ మొత్తం ఓవరాల్ కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. డిజైనర్ సారీస్ లో ఫాలింగ్ మనకి కొంచెం సింపుల్ గా యూస్ చేస్తారు. అదే విధంగా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ సేమ్ మనకి ఫ్రిల్స్ కి డిజైన్ ఇచ్చారు. సేమ్ అదే డిజైన్స్ రావడం వల్ల బార్డర్ వస్తుంది. మరి ఈ సారీ కాస్ట్ మనకి 1300 రూపీస్. 1300 రూపీస్ కి మనకి డిజైనర్ దట్టు రెగ్యులర్ వేర్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1300 రూపీస్ ఓన్లీ. ఈ సారీలో ఇంకొక మోడల్ అండి. ఓహో, అంటే మనం ఫాలింగ్ మెటీరియల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. బట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అంటే 2 కలర్ కాంబినేషన్స్ లో మనం డార్క్ యూస్ చేస్తామండి. వన్ సైడ్ ఏంటంటే థ్రెడ్ బార్డర్ లాగా తీసుకున్నాం. అంటే షోల్డర్ పార్ట్ కి మనం థ్రెడ్ వేవింగ్ తో తీసుకొని దీంట్లో కొంచెం అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. 2 సైడ్స్ కూడా మనకి అంటే కాటన్ సిల్క్ లో తీసుకున్నాం. జస్ట్ ప్లెయిన్ లాగా తీసుకున్నాం. ప్లెయిన్ తీసేసుకున్నాం. సారీ మొత్తం కూడా మనకు మిడిల్ పార్ట్ జస్ట్ కుందన్స్ తో ఇచ్చారు. ఈ సారీలో హైలైట్ ఏంటంటే మనకి చెక్స్ డిజైన్స్ అనేది షేడెడ్ లో ఇచ్చారండి. వావ్, చాలా బాగుంది. ఫ్రిల్స్ పార్ట్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఈ చెక్స్ డిజైన్స్ వస్తుంది. లుక్ కూడా మనకి చాలా టోటల్ గా డిఫరెంట్ గా కనిపిస్తుంది. పైన బ్లాక్ కింద బ్లూ కలర్ కాంబినేషన్ తో దీంట్లో విత్ చెక్స్ డిజైన్స్ రావడం లేదంటే ఫ్రిల్స్ పార్ట్ కి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సమ్మర్ కూడా డిజైనర్ సారీస్ కావాలి అనుకుంటే ఇవి లైట్ వెయిట్ గా ఉంటాయి, కంఫర్టబుల్ గా. ఈ సారీలో కూడా హైలైట్ ఏంటంటే మనకి నైస్ బ్లౌజ్ కూడా హెవీగా ఇచ్చాడండి. సో మనకి ఫ్రంట్ కి బ్యాక్ కి బ్లౌజ్ బ్లాక్ యూస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కి ఫుల్ హ్యాండ్స్ అంటే 3/4 హ్యాండ్స్ ఇంట్రెస్ట్ లేదనుకుంటే బాడీకి బ్లాక్ ప్రింటెడ్ ఇట్లా వర్క్ చేపించుకొని ఇది సింపుల్ గా ప్యాటర్న్స్ పెట్టుకున్నా కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఏదైనా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కి గానీ బాడీకి నెక్ కి గానీ. అవునండి, లుక్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది మనకి. అంటే రెగ్యులర్ వేర్ లో డిజైనర్ హెవీగా వచ్చి. మరి ఈ సారీ కాస్ట్ మనకి 1650 పడుతుందండి. ఈ సారీ ప్రైస్ 1650 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకి డిజైనర్ వేర్ లో ఇంకో కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఓకే, బార్డర్ వైజ్ చూసారా మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ తో లైట్ గా థ్రెడ్ వీవింగ్ స్టైల్ లాగా వచ్చింది. 3 సైడ్స్ కి మనకి ఇదే బార్డర్ వచ్చింది. సో మనకి మిడిల్ వైజ్ ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్స్ తో యూస్ చేస్తారు. అండ్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది. అంటే క్రేప్ మెటీరియల్ లాగా తీసుకున్నాం. క్రేప్ మెటీరియల్. మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి 3 కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేస్తారు. అంటే ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. సో 3 సైడ్స్ ఉంటుంది అనమాట. ఇది ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మనకి ప్రింటెడ్ స్టైల్. అవునండి, ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్స్ తో స్మాల్ బుటీస్ లాగా ప్రింట్ స్టైల్ లో తీసుకున్నాం. సేమ్ అదే బార్డర్ మనకి పైన ఏ టైప్ బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి ఈ స్టైల్ ఉంటుందండి. అదే విధంగా బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే పళ్ళు ఎండింగ్ లో మనకి ఈ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు కాబట్టి. వావ్, చాలా బాగుంది. మనకి శారీ అనేది చాలా స్పెషల్ లుక్ ఉంది. ఏంటంటే పళ్ళు పాటలో 3 కలర్స్ ఇచ్చారు. ఫ్రిల్స్ వచ్చేసి పింక్ ఇచ్చారు. మరి ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 950 పడుతుంది. 950 రూపీస్ కి మనకి డిజైనర్ సారీ మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ ఉంది. మరి నెక్స్ట్ సారీని ఇప్పుడు చూద్దాం. డిజైనర్ సారీలో ఇంకొక మోడల్ అండి. మనం గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. బార్డర్ వైజ్ కూడా మనకి ఏంటంటే ఒక పాట్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేస్తున్నాం. రెగ్యులర్ గా మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది యూస్ చేస్తాం. అదే విధంగా పాట్ డిజైన్ లాగా తీసుకున్నాం. పైన జస్ట్ పైపింగ్ తో ఇక్కత స్టైల్ లాగా తీసుకున్నాం. 3 సైడ్స్ కు మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనకి షెల్ఫ్ చెక్స్ లైన్స్ ఇచ్చారన్నమాట. అవును, దగ్గర చూస్తే చెక్స్ కనిపిస్తాయి. అవునండి, ఇది పళ్ళుకి వచ్చి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. షోల్డర్ పార్ట్ కి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. ఓహో, 2 పళ్ళు వచ్చేసి గ్రీన్, షోల్డర్ పార్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ మిడిల్ మనకి మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంటుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. రఫ్ గా కూడా వాష్ చేసుకోవచ్చు. ఫుల్ వాషబుల్ టైప్ ఉంటుంది. అదే విధంగా ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి లైన్స్ ద్వారా తీసుకున్నాం. మల్టిపుల్ కలర్ లైన్స్ అన్ని తీసుకున్నారు. అంటే కొంచెం టోటల్ డిఫరెంట్ గా కనిపించేటట్టుగా మనం ఈ స్టైల్ లో తీసుకున్నామండి. అదే విధంగా మనకి బార్డర్ వైజ్ ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తారు అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా మనకి మిడిల్ వైజ్ లైన్స్ ద్వారా ఇవ్వడం వల్ల శారీ లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే, స్పెషల్ కలెక్షన్స్ మనకి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. పళ్ళు షోల్డర్స్ కి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. సేమ్ బార్డర్ వైజ్ కూడా మనకి అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. మరి ఈ మల్టిపుల్ కలర్ డిజైనర్ సారీ కాస్ట్ మనకి 950 పడుతుంది. ఓకే, సో yes ఈ సారీ ప్రైస్ 950 రూపీస్ ఓన్లీ. మరి ఈ రోజు మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో చూస్తే సమ్మర్ కలెక్షన్ స్టిఫ్ మెటీరియల్ లో కోటా ఫ్యాన్సీ వాటిలో కూడా చాలా స్పెషల్ కలెక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి మరి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ అంటే డిజైనర్ సారీస్ చాలా స్పెషల్ గా ఉంటాయి కదండి. మరి డిజైనర్ సారీస్ రెగ్యులర్ వేర్ లోనే చాలా స్పెషల్ కలెక్షన్ ఉందండి. ఇలా మల్టిపుల్ కలర్స్ తో మరి ఈ
కలెక్షన్ మీకు కూడా కావాలి, రీజనబుల్ ప్రైజెస్ లో కావాలి, సమ్మర్ పర్పస్ కావాలి అంటే వెంటనే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. మరి నెక్స్ట్ శారీని ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ సార్ కూడా మనకి డిజైనర్ వేర్ లో మనం కాంబినేషన్స్ ఓకే, తీసుకున్నాం. లేటెస్ట్ కాబట్టి చెక్స్ వచ్చేసి లైట్ వెయిటెడ్ లోనే అలా స్పెషల్ కలెక్షన్. మనకి ఏంటంటే బార్డర్ వైజ్ కూడా మనకి ఏంటంటే కాటన్ సిల్క్ లో తీసుకున్నాం, జస్ట్ మనకి చెక్స్ డిజైన్స్ లాగా తీసుకున్నాం. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ సేమ్. ఇది పళ్ళు మెజంతా కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారండి, అంటే పింక్ కలర్ కాంబినేషన్స్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఫ్యాషన్ 3D కాంబినేషన్స్ ఎక్కువైంది కాబట్టి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రిల్స్ వచ్చేటప్పటికి డిజైనర్ డిఫరెంట్ గా వస్తుందండి. వావ్, చాలా అంటే కొంచెం లెహరీన్ స్టైల్ లాగా అన్నమాట. కొంచెం డిజైన్ కూడా మనకి ఏంటంటే ఆల్ఫాబెటికల్ స్టైల్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు, డైమండ్ ఇట్లా షేప్ లో డిఫరెంట్ బార్డర్ వైజ్ కూడా మనకి సేమ్ ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ వచ్చేటప్పటికి సేమ్ కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ బాగున్నాయి మనకి. ఇవి ఏంటంటే మనకి డిజైనర్ వేర్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క శారీ మోడల్ లో వస్తుందండి. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. సేమ్ అదే విధంగా బార్డర్ కి ఏ టైప్ ఇచ్చారో అదే టైప్ బార్డర్ ఇచ్చారు. ఓకే, సారీ మొత్తం లైట్ వెయిటెడ్ గా ఉంది మనకి. అవునండి, మనకి అంటే ఇవన్నీ వాషబుల్ టైప్ యూస్ చేస్తారు. ఓకే, రెగ్యులర్ వెయిట్ డిజైనర్స్ అన్నమాట మనకి. మరి ఈ సారీ కాస్ట్ మనకి 950 పడుతుంది. 950 రూపీస్ ఈ సారీ ప్రైస్. డిజైనర్ వేర్ లో ఇంకొక మోడల్ అండి, మనం షిఫాన్ మెటీరియల్ లో తీసుకున్నాం అనమాట. సో మనకి మిర్రర్ వర్క్ అనేది ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తుంది కాబట్టి మనకి 3 సైడ్స్ లో మనకి ఇదే బార్డర్ డిజైన్స్ అనేది మనకి ఏంటంటే ఇది మెటీరియల్ కూడా మనకి ఏంటంటే షిఫాన్ మెటీరియల్ లో వస్తుంది. బట్ మెటీరియల్స్ లో కూడా మనకి దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. బట్ దీంట్లో ఏంటంటే మనకి షిఫాన్ లో కొంచెం క్వాలిటీ వైజ్ తీసుకున్నాం. క్వాలిటీ వైజ్ మనకి శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఈ స్టైల్లో ఉంటుందండి. బట్ లైట్ వెయిట్, క్వాలిటీ బాగుంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తారో అదే బార్డర్ మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట. చాలా హెవీగా ఉంది మనకి మిర్రర్ వర్క్ లాగా. శారీ మొత్తం కూడా మనకి బ్లౌజ్ ఏ స్టైల్ తీసుకున్నామో అదే టైప్ బ్లౌజ్ కూడా మనకి హెవీగా లుక్ రావడం వల్ల లుక్ కూడా చాలా బాగుంటుందండి. కలర్ బాగుంది, బ్లౌజ్ కూడా బాగుంది. దీంట్లో కలర్స్ కూడా మనకి 5-6 కలర్స్ అవైలబుల్. ఈ సారీలో కూడా 5-6 కలర్స్ మనకి అవైలబుల్ లో ఉన్నాయి. మరి ఈ సారీ ప్రైస్, దీని కాస్ట్ వచ్చి మనకి 1800 పడుతుందండి. 1800 రూపీస్ కి మనకి ఈ డిజైనర్ సారీ మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ సారీ లో మనం డిజైనర్ లో కొంచెం పార్టీ వేర్ టైప్ తీసుకున్నాం. కొంచెం పార్టీ వేర్ లో బ్లాక్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. మనకి 2 సైడ్స్ కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో తీసుకున్నాం. మొత్తం ఫుల్ డిజైన్ కూడా మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్ లాగా తీసుకున్నాం. బార్డర్ వైజ్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం అండి. పళ్ళు అనేది పెద్దగా ఏరియేషన్ లేకుండా జస్ట్ మనం కడి బోర్డర్ లాగా తీసుకున్నాం. మనకి పైన ఏ టైప్ థ్రెడ్ వీవింగ్ తీసుకున్నాం, సేమ్ అదే విధంగా థ్రెడ్ వీవింగ్ కూడా మనం సేమ్ అదే సైడ్ తీసుకున్నాం. మధ్యలో అంతా ప్లెయిన్ గా తీసుకున్నాం. ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది, క్వాలిటీ అనేది మనకి మెటీరియల్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. బట్ శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది అన్నమాట. ప్లెయిన్ గా తీసుకున్నాం. ఈ శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ కి బాగా వర్క్ వస్తుంది. దట్ టు బ్లాక్ అండ్ రెడ్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి. సో ఫ్రంట్ ఆర్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి వర్క్ అనేది హెవీగా వస్తుంది. సో ఫ్రంట్ ఆర్ బ్యాక్ 2 సైడ్స్ కూడా వర్క్ ఏదైతే మనం సారీలో ఇచ్చామో అదే వర్క్ వస్తుంది. అదే విధంగా బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం హ్యాండ్స్ కి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫుల్ బ్లౌజ్ మనకి వర్క్ వస్తుంది కాబట్టి లుక్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే, నైస్ డిజైనర్ సైజ్. అంటే మనం ఇప్పటి వరకు సింపుల్ వేర్ చూసాము, ఇప్పుడు పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా. మరి ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ మనకి 2100 రూపీస్. 2100 రూపీస్ ఓన్లీ. సో ఇయర్స్ చూస్తున్నారు కదా, మరి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అన్ని రకాల సారీస్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయండి. డిజైనర్ సారీస్ లో వచ్చేసి రెగ్యులర్ వేర్ ఉన్నాయి, సింపుల్ గా ఉన్నాయి, అలాగే పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్ కలెక్షన్స్ అన్ని ఉన్నాయండి. సమ్మర్ పర్పస్ కూడా మనకి కోటా, ఫ్యాన్సీ, జెరీ కోటా, టిష్యూ కోటా అలా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో ఉన్నాయి. మరి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీకు కూడా కావాలి అనుకుంటే వెంటనే మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఏంటంటే వ్యూయర్స్ కి సమ్మర్ పర్పస్ చాలా కలెక్షన్స్ పడుతూ ఉంటాయి, ట్రిప్స్ వెళ్తూ ఉంటారు, చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, అలాంటి వాటి కోసం, అలాంటి స్పెషల్ అకేషన్స్ కోసం చాలా స్పెషల్ కలెక్షన్స్ అంటే మనకి ఏంటంటే టోటల్ గా రెగ్యులర్ గా యూస్ చేసేదానికి. బట్ సమ్మర్ కి మనకి ఏంటంటే కొంచెం వాషబుల్ టైప్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మనకి ఆ స్టైల్ లోనే మనం తీసుకున్నాం. దట్ టు స్పెషల్ కలెక్షన్ అంటే కొత్త కలెక్షన్స్ అన్ని మా వ్యూయర్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ సో